వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి A1గా ఉన్న రాజ్ కసిరెడ్డి ఆస్తులను జప్తు చేయడానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలు తీసుకుంటోంది అని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి మొత్తం 13.13,29,00,000కు పైగా అంటే ఉన్న ఆస్తులను పేపర్ల మీద ఉన్న డబ్బు అంటే ఇంకా అది మార్కెట్లో బహిరంగ మార్కెట్లో చాలా ఎక్కువ ఉంటుంది, 50 కోట్లకు పైగానే ఉంటుందని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం పేపర్ లెక్కల ప్రకారం 10,29,00,000 రూపాయల ఆస్తులను జప్తు చేయడానికైతే హోంశాఖ అధికారులు ఇప్పటికే రంగం సిద్ధం చేస్తున్నారు. ఇది ఇంతవరకు బాగానే ఉంది. కానీ మరి మద్యం ముడుపుల కేసుకు సంబంధించి అంతిమ లబ్ధిదారును ఇప్పటికొచ్చి బయట పెట్టలేరు. ఈ మొత్తం కేసులో రాజ్ కసిరెడ్డిని మాత్రమే చూపిస్తూ మొత్తం తిప్పుతున్నారు. కానీ సినిమా ఈ మొత్తం కేసుకు సంబంధించి మొత్తం అసలు ఈ మొత్తం డబ్బు ఎవరికి వెళ్ళింది, అంతిమ లబ్ధిదారు ఎవరు, మరి ఆ అంతిమ లబ్ధిదారుకు చెందిన ఆస్తులను జప్తు చేయడానికి ఏమైనా చర్యలు తీసుకుంటారా అనేది చాలా కీలకం. ఎందుకంటే సిట్ దర్యాప్తు తర్వాత చాలామందిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం అన్ని మూలాలను కదిపారు. కానీ ఈ డబ్బు చివరిగా ఎవరికి అందింది, ఎవరు దీనిని స్వీకరించారు, అసలు ఈ మొత్తం ప్రణాళికను రచించింది ఎవరు, ఈ మద్యం కుంభకోణం మొత్తం ప్రణాళికను రచించింది ఎవరు, లాభపడింది ఎవరు అనేది అందరికీ తెలుసు. కానీ సిట్ ఎందుకో దాన్ని రివైల్ చేయలేకపోతుంది. మరి రాజకీయ కారణాలు ఉన్నాయో లేకపోతే ఇతరత్ర కారణాలు ఉన్నాయో తెలియదు. కానీ అంతిమ లబ్ధిదారు ఎవరనేది మొత్తం పత్రికల్లో కానీ లేకపోతే సామాజిక మాధ్యమాల్లో కానీ సోషల్ మీడియాలో అన్ని వైపుల నుంచి అందరికీ తెలిసేలా తెలిసింది. కానీ ఆ అంతిమ లబ్ధిదారును ఈ కేసులో ఇప్పటికొచ్చి సిట్ చేర్చలేదు. అలాగే అసలు డబ్బు ఎవరికి అందింది ఏంటి అనేది కూడా అధికారికంగా సిట్ ప్రకటించలేదు. మరి దాని మీద ఏమైనా ఛార్జ్ షీట్లో ఏమైనా ప్రత్యేకంగా పేర్కొంటుందో, ఒకవేళ పేర్కొంటే ఖచ్చితంగా ఈ కేసులో నిందితుడిగా చేర్చాలి కదా, మరి అది కూడా చేర్చలేదు. మరి అంతిమ లబ్ధిదారుకు మొత్తం సుమారుగా 3,500 కోట్లకు పైగా ఇప్పటివరకు అందినట్లయితే తెలుస్తుంది. మరి ఆ డబ్బును జప్తు చేస్తారా, కేవలం ఈ 13 కోట్ల రూపాయలను కసిరెడ్డి ఆస్తులను జప్తు చేసేసి ఇక్కడతో ఊరుకుంటారా అనేది అయితే కీలకంగా మారింది. మొత్తంగా రాజ్ కసిరెడ్డి సంపాదించిన ఆస్తులు కానీ లేకపోతే కొల్లగొట్టిన భూములు కానీ లేకపోతే కొనుగోలు చేసిన భూములు కానీ అన్ని మద్యం ముడుపుల కేసులే. అంటే అంతిమ లబ్ధిదారుకు చేరిన దాంట్లో కమిషన్ తీసుకుని, అంటే చిన్న స్థాయి కమిషన్ తీసుకొని ఇంత మొత్తం ఆస్తులు అయితే కూడబెట్టాడు అని అర్థమవుతుంది. మరి అంతిమ లబ్ధిదారు వద్ద చాలా భారీ స్థాయిలో ఆస్తులు అయితే ఉంటాయి. మరి వాటిని ఏం చేస్తారు పోలీసులు, లేకపోతే సిట్ ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఏమైనా చర్యలు తీసుకుంటుందా, అసలు అంతిమ లబ్ధిదారును బయటకు తీసుకొస్తుందా తీసుకురాదా అనేది కూడా చాలా కీలకంగా మారింది అని చెప్పొచ్చు. సో ప్రస్తుతం ఈ కేసు కీలక దశలో ఉన్నట్లయితే మనకు అర్థమవుతోంది. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి మన ఛానల్ను ఫాలో అవ్వండి. అలాగే వీడియోను లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.